మనలోని జ్ఞానానికి మూలం ఆజ్ఞా చక్రమట. ఆ విశేషాలను తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మానవుల్లో చక్రాలు అన్నవి విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించాయని మనం తెలుసుకున్నాం. మానవుని శరీరంలో వెన్నుముక ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని చక్రాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ చక్రాలలో రెండు కనుబొమల మధ్య ఉండే చక్రమే ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం సరిగా ఉంటే చక్కటి ఆలోచనలు, జ్ఞానం కలుగుతాయి. ఇది అంతర్దృష్టికి సంకేతం. మనలోని రెండు కనుబొమల మధ్య ఉండే ఈ చక్రం అంతర్దృష్టికి, జ్ఞానానికి సంకేతం. దీనిని ఆజ్ఞా చక్రం అంటారు. ఈ ఆజ్ఞా చక్రం సరిగా ఉంటే మనలో చక్కటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంటాం. ఈ ఆజ్ఞా చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు ఏకాగ్రత, స్పష్టమైన ఆలోచనలు, భవిష్యత్ గురించి కార్యాచరణ ప్రణాళిక, ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంటాం. ఈ యొక్క ఆజ్ఞా చక్రం అస్థిరంగా ఉన్నట్లయితే గందరగోళం, ఏకాగ్రత లేకపోవడం, హడావిడి పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా నిత్యం ఓం మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ యొక్క ఆజ్ఞా చక్రాన్ని మనం సమన్వయ స్థితిలోకి తీసుకురావచ్చు. తద్వారా చక్కటి ఆలోచనలు, జ్ఞానం పెరుగుతుంది. ఇవి ఆజ్ఞా చక్రం విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.